నిన్నెవర్రా ఇక్కడికి రమ్మంది? ఆ బిల్డప్లన్నీ బ్రీఫ్ కేసులో పెట్టి అన్ని మూసుకొని కూర్చునేలా చేసింది అవి. వదినా, అసలే నాకు గుండె రగిలిపోతుంది. ఆ రగిలే మంట మీద రాంగ్ టైంలో పెట్రోల్ పోసి తగిలిబెట్టాలని చూడకు. అంతేలే, నిజాలు చెప్తే ఎప్పటికైనా నిష్ఠూరంగానే ఉంటుంది. అభి కేతనాని ఇంట్లో నుంచి గెంటేసింది. నువ్వు నేను ఒకరి మొహం ఒకరు చూసుకుని చెక్క భజన చేసుకునే పరిస్థితికి దిగజార్చింది. ఇక రేపు తను ప్రతిజ్ఞ పూనినట్టు రాహుల్ మనసు మార్చేస్తుంది. ఈ ఇంట్లో కోడలు అనే స్థానంలో శాశ్వతంగా సెటిల్ అయిపోతుంది. అభికి అంత సీన్ లేదు వదినా. ఎంత సీన్ ఉందో, ఎంత సినిమా ఉందో ఆల్రెడీ చేసి చూపించిందిగా. ఇంకా నీకు డౌటా? వీపు మీద వాత పడ్డాక కూడా అంత త్వరగా మర్చిపోతే ఎలా ఐరేంద్రి? వదినా, ఈ ఐరేంద్రిని తక్కువ అంచనా వేస్తున్నావు. దెబ్బతిన్న పులి లాంటిదాన్ని. ఆ దెబ్బ అంత త్వరగా మర్చిపోలేను. దానికి ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటాను. అతి త్వరలో ఆ అభిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు ఐరేంద్రియే కాదు. ఇలాంటి శబదాలు నేను చాలా చూశాను. చూద్దాం ఏం చేసేస్తావో, ఏం పొడి చేస్తావో. అభి, ఇట్రా. ఏంటవి? కేతనని ఇంట్లో నుంచి గెంటేగానే జయకేతనం ఎగరేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. గెలిచానని నీలో నువ్వే ఆనందపడిపోతున్నట్టున్నావు. నేను గెలిచానని మీరనుకుంటున్నారా?